దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ కృపయందును ఈ ప్రేమలో మనందరం వర్ధలబడి మనందరం బలపడి ఆయన ఆత్మలో అందరూ కూడా నడిచి జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపలో ఆయన ఆత్మ మనము అందరం కూడా వర్ధలబడాలి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈరోజు ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ప్రతి విషయంలో కూడా దేవుని సందులో మనము మొదలుపెట్టాలి. దేవుని సందులో చక్కగా ఆలోచన చేయాలి. నడిపించబడాలంటే కనుక మన దగ్గర ఏముండాలండి? రక్షణ అనే భాగ్యం ఉండాలి అండి. ఈరోజు చక్కటిగా జీవితంలో మనకి ప్రతి విషయంలో ఉండాలి. అందుకడ దావీదు భక్తుడు అంటున్నాడు, కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ కొరకే వాంఛ. మరి ఇక్కడ దావీదు చూస్తున్నాడు రక్షణ కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ కొరకు వాంఛ అని మనకి మాటలు ఆయన మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే కాక దేవుని వాక్యాన్ని దేవుని మాట తెలుసుకున్నప్పుడు కూడా జెబెయేలు గూర్చి ఫిర్యాదు చెప్పుకొనుచు దావీదు మరి విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జెబెయేలు వచ్చి ఒక మాట చెప్పాడు, ప్రియ చేశాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ దాక్కున్నాడు అని దావీదు కోసం చెప్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ విడుదలకు ప్రార్థన చేశాడు. ఎందుకంటే జెబెయేలు వచ్చి దావీదు మాతో దాగి ఉన్నాడు కదా అని సౌలుతో చెప్పినప్పుడు, ఈ మాట జెబెయేలు ఎవరు చెప్తున్నాడు? సౌలుతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పినప్పుడు అండి, ఈ సౌలు చెప్పినప్పుడు దావీదు రచించిన ఇది ఒక దైవ జ్ఞానము. కీర్తనల గ్రంథము 54వ కీర్తనలో ఈ మాట రచించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అని ఎక్కడ దాగున్నాడని ఈ జెబెయేలు ఎవరు చెప్పాడంటే సౌలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. అప్పుడు దావీదు ఈ కీర్తనలు 54వ కీర్తన రచించాడు. దేవా, నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. చూడండి, ఈ మాటలు ఏమైతే ఏదుమగా దావీదు రాశాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో దేవుని ఆత్మలో మనం వర్ధనపడాలి. దేవుని కరంగా నడిపించాలంటే కనుక ఈరోజు యెహోవా నీ నామము ఎంత ఉన్నతమైనదండి. యెహోవా నీ నామము ఎంతో ఉన్నతమైనది, ఎంతో బలమైనది. ప్రియ దేవుని పట్ల అందుకే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. అలాగా యెహోవా నామము ఎంతో ఉన్నతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి ఆయన మాటలు అనే సరిధిలోకి ఉండండి కనుక ఆ యెహోవా నామము ఉన్నతమైనది, ఎంతో ఘనమైనది. ప్రియ ఎంతో బలమైనది కాబట్టి ఆ బలంలో మనలు దావీదు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు తెలుసండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జెబెయేలు గూర్చి ఫిర్యాదు చెప్పకూడదు దావీదు కొరకు విడుదల గల ప్రధాన గాయకుడు దంతి వ్యాధ్యముతో రాయబడిన ఈ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనకు రాయబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిత్యము అనుదినమును దేవుని మాటలు దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక ఆయన వాక్యం చదువుతుందండి. ఇక్కడ 54 కీర్తన మొదటి శరణం కాంచి మనం చూద్దాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవునికి స్తోత్రం. ఈ మొదటి శరణంలో ఆ మాట అంటున్నాడు దావీదు, దేవా దేవా నీ నామమును బట్టి. దేని బట్టి అండి? దేని బట్టి? నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము, రక్షణ కొరకు వాంఛ. ప్రియ దేవుని పెట్టారా, ఆయన అంటున్నాడు, కేవలము దేవా దేవా నీ నామం బట్టి తప్ప ఇది నా ఏ వల్ల కాదండి, ఇది ఎవరి వల్ల జరిగేది కాదు. దేవా నీ నామను బట్టి నన్ను రక్షించు వాడువు నీవే. ఈ పరాక్రమం బట్టి నన్ను కూడా ఏం చేశాడైనా నాకు న్యాయము తీర్చేవాడు. ఈ లోకం నువ్వు తప్ప నీకు ఎవరు లేరయ్యా, నువ్వే న్యాయం తీర్చగలవాడు, నీవే
ధన్యత ఇచ్చేవాడు ప్రియ దేవుని. అంతేకాదు ఆ ప్రతి విషయంలో దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవుని పెట్టుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఆయన అంటున్న మాటలు. ఇప్పుడు వచ్చాడు జెబెయేలు వచ్చాడు. జెబెయేలుకి వచ్చి ఎవరికి ప్రియ చేస్తున్నాడు? సౌలుకి ప్రియ చేస్తున్న. దావీదు ఎక్కడ దాక్కున్నా, నా దగ్గరే ఉన్నాడు రా ప్రియ దేవుని పిల్ల. ఆ సమయంలో ఏం చేస్తాడు దావీదు? భయపడ్డా, దేవా దేవా నా ప్రార్థన ఆలకించవయ్యా, నా మొర చెవులు పెట్టుము, నా మాట వినపడుతుందా? ప్రియ ఈరోజు మనం అడుగుతాం దేవుని, అడగాలి. అడుగుతామండి. నాయన తండ్రి ప్రభా సంవత్సరం అయిపోయింది మన ప్రార్థన. ప్రభుని అడగాలి, దేవుడి సందులో అడగాలి. అడుగుతున్నాడు, అయ్యా నన్ను జెబెయేలు ఉన్నాడు, నన్ను పట్టించడానికి ఎవరికండి? సౌలుకి పట్టించడానికి. జెబెయేలు వచ్చాడు, ఏంటి ఫిర్యాదు చేస్తున్నాడు దావీదు మీద. దావీదుకి ఏం తోచలేదు, దేవా నన్ను విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాయ్యా, రక్షణ వాంఛ నా జీవితంలో కావాలయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన మొదలుపెట్టాడు చూడండి ప్రియది. మొదట ఏం చెప్పాడు తెలుసా? దేవా నీ నామమును బట్టి నన్ను నీ నామమును బట్టి నన్ను రక్షించుము. అంతే, ఆయన ద్వారా జరుగుతుంది. నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చువా, నీవే తప్పు ఒప్పుకున్నా నువ్వే ప్రభా, ఏదైనా సరే నీ ద్వారా జరుగుతుంది. అందుకే అన్నాడు. మరొకసారి మనకు తెలుసండి, దైవ బలము. ఆయన ప్రార్థించి ఎంత బలం వస్తుంది చూడండి. అక్కడ ఆయన బలాన్ని గురించి చూస్తున్నాడు. దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవులు పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాజ్జులు నా ప్రాణము తీయజోరుస్తున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకుని వారు కారు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలండి. వాక్యం అంటే ప్రియ దేవుని పెట్టారా? ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, కృపలో నడిపించబడాలి, ఆత్మగా బలపడాలి. మనం ఉండాలంటే కనుక మన జీవితం ఎలా ఉండాలండి? ప్రతి విషయములందుకు కూడా మనం ఏం చేయలేం కూడా ఆత్మానుసారంగా మనసు మనకు కలిగి ఉండాలి. అంతే ఇక్కడ చాలామంది అంటున్నారు, అంజులు నా మీదకి లేచి ఉన్నారు, బలాద్యులకు నా ప్రాణము తీయజేస్తున్నారు. వారు తమ ఎదుటనే దేవుని ఉంచుకున్న వారు కారయ్యా. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, ఏం మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి ఆయన యెహోవాబలముగలడు. ఆత్మక శత్రువులు శ్రమలే. చూడండి, ఆత్మక శత్రువులు శ్రమలే. మనం ఆత్మక శత్రువులు ఎవరు? మనకున్న వచ్చే శ్రమలే మనకు శత్రువులు. మనం అనుకుంటే చాలాసార్లు ఏమైపోతుందండి, ఏమైపోవట్లే. కానీ మనమే ఏమీ జాగ్రత్త ప్రియ దేవుని పెట్టారు. అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనము దేవుని భయము లేకున్నటాలని. అందుకే అన్నాడు, దేవుడే నాకు సహాయకుడు, ఆయనే చేస్తాడు. ఆయన చేయకపోతే లోక నాకు ఎవరు చెప్పండి. ఆయన కార్యం చేసేవాడు, ఆయన ఎదురు జరిపించేవాడు, ఆయన ఆత్మను నడిపించేవాడు. కాబట్టి ఆయన కృపలో మనం ఏం చేస్తున్నాం? వర్ధిల్లబడుతున్నాం. ఆయన కృప ద్వారా మనం బలపరచబడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి జీవితాలు మనం ఉండాలి, ఆత్మ జీవితాలు మనం కలిగి ఉండాలి. మనం అటువంటి కృపలు మనం వర్ధిల్లపడాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సందులో మరి జెబెయేలు ఫిర్యాదు చేశాడు దావీదు మీద. ఇక్కడ వచ్చాడు జెబెయేలు, సౌలు. ఇక్కడ మనం చూస్తే కానీ ఏమంటుంది, సౌలు దావీదు ఇక్కడ దాక్కున్నాడు అయ్యా. ఆవిడ ఏం చేయాలని చెప్పండి? జెబెయేలుని తిట్టాలా, కొట్టాలా? దావీదు ఏం చేసా? దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమం బట్టి నేను చేసిన దానికి న్యాయం తీర్చావు నువ్వే. దేవా నా మొర అంటే నా ప్రార్థన ఆలకించమయ్యా. నువ్వు న్యాయం తీర్చేవాడు, సమాధాన పరిచేవాడు, నాకు అన్నిటికీ గొప్పగా దారి తీర్చిపోయి నువ్వేనయ్యా. అండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అందుకే దేవుని వాక్యం చదవస్తుంది కాబట్టి ఆయన కృపలో మనం వర్ధిల్లపడాలి, ఆత్మసారంగా నడిపించబడాలి. అందుకే దేవుని అంటున్నాడండి, అనేక మంది అంటాం, చాలామంది కూడా భయం లేకుండా తన ప్రాణాన్ని తీయాలని ఏం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా? ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది లేచారు, అలాగా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా భయపడ్డారా?
దేవుని సందులో ప్రార్థించాడు, మొరపెట్టాడు. అయ్యా, నన్ను ఎంతమంది ఇలాగ చుట్ట వేస్తున్నారు అయ్యా, ఏమైపోయిందంటే కనుక నా ఆత్మకు శత్రువులు శ్రమలేనయ్యా, నా శ్రమలను చుట్టుకున్న నా ఆత్మకు శత్రువులు వాళ్ళే ఉన్నారయ్యా. అందుకంటే ప్రేమ తీయచేస్తున్న వారు తమ ఎదుటిని ఉంచుకున్న వారు కాదయ్య బాబు. అయినప్పుడు కూడా నువ్వు ఆయన తెలుస్తావు. ఎవరో మాటలు విని నా మీదకి లేస్తున్నారు, నేనేం చేస్తానయ్యా. దావీదు అక్కడ ఎంతో బాధపడి ఉండొచ్చు. ఈరోజు గొప్పగా మనం వాక్యం చెప్పుకుంటున్నప్పుడు ఏదేంటో వాక్యం వింటున్నాం. మరి ఈరోజు మనం దేవుని మాటలు, దేవుని వాక్యం ద్వారా దర్శకుని ఆయన కృపలో మనం వర్ధిల్లబడాలి, ఆత్మానుసారంగా నడిపించబడి కనుక ఈరోజు ఏం చేయాలి? ప్రతి విషయంలో ఆయన మార్కులు మనం ముందర స్థిరంతంగా ఉండాలి. మనం రక్షణ కొరకు వాంఛ కలిగి ఉండాలి. అందుకే యెహోవా నీ నామము ఎంత ఉన్నతమైన నామమయ్యా, నీ నామం ఎంత బలమైన నామమయ్యా, ఎంతో గొప్పదే నామమయ్యా. ప్రియదేవుడు ఆనాడు ప్రార్థించాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రియదేవుడు ప్రార్థన పూర్వకంగా ఈరోజు దేవుని వాక్యం చదువుతుందండి. జిబియేలు కూడా వచ్చి దావీదు మాతో దాగి ఉన్నాడని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన ఈ దైవ జ్ఞానం బట్టి, ఆయన చక్కటి మాటలను బట్టి ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలు, మనందరము దేవుని కృపలు, దేవుని ఆత్మలు వర్ధనపడాలంటే కనుక ఈరోజు ఆయన మాటలు స్థిరంతంగా మనం ఉండాలంటే కనుక, ఆత్మగా మనం బలపడంటే కనుక ఈరోజు మనము కూడా అటువంటి ప్రీత చేస్తున్న వారికి మొదట దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అని ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తాడు, ప్రతిఫలం వచ్చింది. ఈరోజు నువ్వు నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శ్రమ వస్తే ప్రభా నీ సరిదికి ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఎదుటి వాటికి వెళ్ళి నీకు ఉన్న మాటలు నీ శ్రమ చెప్పుకుంటున్నావా? వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తే కనుక మళ్ళీ నీ మీద నిందలే తప్ప, బాధలే తప్ప ఏం ఉండదండి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృపలు మనం వర్ధిల్లబడాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి నీవు అనేక సార్లు దేవుని భయము లేకుండా వలనే. అంటే ఈ లోక మనుషుల భయం కానీ దేవుని భయమా? మనిషి చూస్తే భయం, వాడు ఏమంటాడని. ఎక్కడికి వెళ్తే భయం, వాడు ఏమంటాడు. ఎందుకు మనుషులు భయపడతారు? మీరు దేవునికి భయపడరు కానీ మనుషులు భయపడతారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మనం ఎందుకు, మనం ఎవరేం చేస్తారండి? వాళ్ళకి మనం భయపడితేంటి? పరలోకమందు తండ్రి చూస్తున్నాడు మనల్ని, ఆయనకి భయపడు. నువ్వే తప్పు చేస్తున్నావు భయపడు. నువ్వు ఆయన ఎవరిని మనుషులు భయపడ అవసరం లేదు, మనుషులు లక్ష్య పెట్ట అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లక్ష్య పెట్టు. దేవుడి సంత చక్కగా నువ్వు ఉండు, ఆ చక్కగా నువ్వు వాడబడాలి, దేవుడి సంతలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళ ఉంటామో చక్కగా దేవుని విషయాలు మనతో మాట్లాడతారు. కాబట్టి మనం అనుదినమును కూడా దేవా నీ నామను బట్టి, నీ కృపను బట్టి, కేవలము నీ కృప లేకుండా నేనేమి చేయలేను, కేవలము నీ నామను బట్టే నేనేమైనా చేయగలను, నీ విశ్వాసముతో ఉంచడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా నా జీవితంలో రక్షణ కావాలంటే కనుక, ఆ వాంఛ మన జీవితంలో ఉండాలంటే కనుక ప్రియ దేవుని బిడ్డలు మరొకసారి మనం దేవుని సందులో జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మసారంగా నడుచుకోవాలండి. దేవుని కృపలు మనం వర్ధిల్లబడాలి అంటే కనుక ఈరోజు మనం కూడా దేవుని సందులో ఎలా ఉండడం కనుక, నీ పరాక్రమములు బట్టి నాకు న్యాయము తీర్చేవాడు నీవే దేవా, నా ప్రార్థన ఆలకించేవాడు, నా నోటి మాటలు శివుని పెట్టి ఉన్నవాడు నీవేనయ్యా. నా ప్రతి మాటను విని నువ్వు ఆలోచన చేసుకో, నీకే అప్పగించుకుంటున్నాను, నువ్వు నాకు చేయగలవు, నువ్వు చేయగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కృపలు మనం వర్ధిల్లబడాలి. అందుకే అనేక మంది తీయజేస్తున్న వారు తమ ఎదుటనే దేవుని ఉంచుకున్న వారు కాదయ్యే, వాళ్ళకి ఏం తెలియదు. ఆడేం చేస్తాడు? దేవుడిని ఆయన తీర్చడా ఖచ్చితంగా దేవుడు న్యాయము తీర్చగలవాడు, న్యాయం తీరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుదినము దేవుని సందులో దేవుని మాటలు తెలుసుకొని ఆయన ఆత్మస్థానంగా నడుచుకోవాలంటే అంతగా దేవుని వాక్యం ఉంటుంది. దేవుడే మనకి సహాయమే తప్ప ఎవరు చేసే లోకంలో లేరు, అనేసి మనకు సహాయం చేసేవాడు. మనుషులు నమ్ముకుంటే వ్యర్థము, దేవుని నమ్ముకోవటము. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముట కంటే దేవుని నమ్ముడు ఎంతో మేలండి. మనుషుల సహాయం మనకి వ్యర్థము, ఆయన సహాయం ఎంతో మేలు, గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అటువంటి కృపలో అటువంటి ఆత్మలో మనందరం వర్ధిల్లబడి ఆయన కృప ద్వారా మనందరం బలపడి వాక్యం రీతిలుగా నడవాలని ప్రభుపేట మనం చేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో దేవుని ఆత్మలో మనందరం వర్ధిల్లబడి
ఆయన కృపలో ఆత్మాసరంగా మరి ప్రతి బిడ్డ నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపచేసి ఆయన కృపలో ఆయన ఆత్మను మనందరినీ వర్ధల చేయను కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం. మహోనిద్ర సర్వశక్తి గల తండ్రి, సర్వోనిద్ర జీవమగల తండ్రి, నీ కొందములు, నీ కృపగల రాజా, కనికరణ పూర్ణుడా, నీకు వందనములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇచ్చిన సమయమందరూ నీ కృపయానందరూ ప్రభా మేమందరం సజీవులుగా ఉంచి నడిపించిన తండ్రి, నీకే వందములు. నీ కృపధర్మానందరూ బలపరచండి, నీ ఆత్మను వద్దలొచ్చండి, నీ దయగలస్తం నడిపించి నీ మార్గంలో స్థిరపరచండి. నీ నామానికి మేమే దేవుని కరంగా ఇంతవరకు ప్రభా నీ విషయాలు ప్రభా ఆనాడు జేపీఏలు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ప్రభా మరి అయినా సౌలుకి ఫిర్యాదు చేశాడు. మరి అయినప్పుడు కూడా తండ్రి ప్రభా ఆ సమయంలో దేవా నీ నామం బట్టి నాకు రక్షించమయ్యా, నీ పరకం బట్టి నాకు న్యాయం తీర్చమయ్యా దేవా, నీ నామం బట్టి నేను మొరపెడుతూ నాకు నా నోటి మాటలు శివుని పెట్టవయ్యా అని ప్రార్థించాను. అలాగే రీతిగా మేము కూడా ప్రార్థించే కృప దాన్ని మాకు అందరూ అనుగ్రహించండి. ఇంతవరకు నీ వాక్యం ఉన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యంలో హృదయవంతంగా నడుచుకొని కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ మార్గ స్థిరపరచమని, మరి ప్రతి అవసరత తీర్చమని, బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తిని దయచేయమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్జమ కలుగును కాక ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసమును కూడి వచ్చిన బిడ్డకుని వారి కుటుంబాలకుని సదాకాలముతోనే నడిపించును గాక ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.